మాట్లాడతారా? మాట్లాడండి సార్. ధన్యవాదాలు సార్, మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీ తరపు నుంచి మా శ్రీధర్ బాబన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ సేమ్ టైం మా ప్రజలంతా, మేడ్చల్ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఎందుకంటే గ్రామాలను నా తను 61 గ్రామాలు ఉండే, 61 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలలో కలిపేసారు. ఇప్పుడు నా తను ఎంపీటీసీలు లేవు, సర్పంచులు లేవు, జెడ్పీటీసీలు లేవు. దానికి ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సేమ్ టైం రింగ్ రోడ్ లోపట ఈ మున్సిపాలిటీలన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు సార్. అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా శ్రీధర్ బాబు గారిని, ఒక మాట ఇవ్వమని సార్, జిహెచ్ఎంసీలో కలపమని, ఇదే మున్సిపాలిటీలు ఉంటాయని చెప్పమని సార్, ప్లీజ్ దయచేసి సార్. లేకపోతే ప్రజలంతా భయపడుతున్నారు సార్. అవన్నీ గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే మున్సిపాలిటీలు చేసిండ్రు, మళ్ళీ వెంబడే ఫిబ్రవరి మార్చిలో జిహెచ్ఎంసీతో పాటు అవి కూడా జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు. అదొక్క మాట ఇవ్వండి సార్, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్, నా ప్రజల తరఫున ప్లీజ్. ఓకే. వివేకానంద గారు. అధ్యక్ష, 1 minute. సహచర మన సీనియర్ మంత్రివర్గ పరిషత్ మల్లారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అధ్యక్ష, గతంలో కూడా శ్రీధర్ బాబు గారికి బాగా తెలుసు, వారు గతంలో కూడా 90s నుంచి కూడా మంత్రిగా పనిచేశారు. గతంలో పెద్దలు మరి శ్రీపాదరావు గారు కూడా ఇక్కడ స్పీకర్గా పనిచేశారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నిటి కూడా కొత్తగా 80sలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చేశారు అధ్యక్ష. అయితే ఆ మున్సిపాలిటీలు అయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు 2016 వరకు 15 వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అంటే గ్రామ పంచాయతీలు సడన్గా మున్సిపాలిటీలు కావడం, ఆ మున్సిపాలిటీలు అప్పుడప్పుడే సెట్ అయిన సమయంలో అప్పటికి 2 terms 3 terms ఎలక్షన్స్ అయిన తర్వాత వీటిని తీసుకొచ్చి అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ చేశారు అధ్యక్ష 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ కార్పొరేషన్లో సెట్ కావడానికి మళ్ళీ ఒక దశాబ్ద కాలం పట్టింది అధ్యక్ష, 11 years పట్టింది. అంటే నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నాను అధ్యక్ష, దీంట్లో లెట్ ద మున్సిపాలిటీస్ గెట్ సెటిల్ డౌన్. మల్లారెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో తరుణం ఏముందంటే, ఈ మున్సిపాలిటీస్లో మౌలికమైన సదుపాయాలు కల్పించిన తర్వాత, అక్కడ ప్రజలలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, వాళ్ళ స్టాండర్డ్ పెరిగిన తర్వాత, ఇన్కమ్స్ పెరిగిన తర్వాత అప్పుడు కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది తప్ప ఈ మున్సిపాలిటీస్ చేసి మళ్ళీ తడంగా గ్రామ పంచాయతీ నుంచి ఒకటిసారి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంట్లో ఏమైంది అధ్యక్ష, ఎందుకు ఈ అనుమానం వస్తుందంటే, ఒక మెమో కాపీ కూడా గతంలో నేను